Every promise in the book is mine. Every chapter, every verse, every line. All the blessings of His love divine. Every promise in the book is mine. దయచేసి కూర్చోండి. మనమందరము కలిసి ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుతాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం మనమందరము కలిసి చదువుతాం. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందాను. అతడి మృతినందు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చదువుతాం. 10వ వచనం వరకు చదువుతాం. ఆదాము మార్చి చదువుతున్నాము. 3వ పేజీలోనే ఉంది. ఆదికాండము 4వ అధ్యాయం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానని. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చింది. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అని. యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీను అడగా, అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అని. కొరకై ప్రభు పాదం జరుపుకుంటాం. పరిశుద్ధులైన మా దేవ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారమైన దేవ, నీ సార్వభౌమత్వంలో మా ఎడల నీవు చూపుచున్న అపారమైన విశ్వాసతను బట్టి, కృపను బట్టి వందనాలు స్తోత్రాలు. ఉదయ సమయం నుంచి కూడా నీ సన్నిధి సహవాసం దయచేసి పాటల ద్వారాను, వాక్యం ద్వారాను, వ్యక్తిగత ఆరాధన ద్వారాను నిన్ను పూజించుటకు మాకు అనుగ్రహించిన ధన్యతను బట్టి వందనాలు స్తోత్రాలు. నాయన, ఇప్పుడు మా ముందర బలలించబడిన తండ్రి, నాయన, ఈ బలలో మేము పాల్గొన్నట్టుకు యోగ్యమైన రీతిలో ఉండుటకు ప్రభువా, నాయన, ఈ వాక్యం ద్వారా మేము హెచ్చరికను పొందుచున్నాము. కొన్ని వారములుగా తండ్రి విశ్వాస వీరుల పట్టికను మేము ధ్యానించుతున్నాము తండ్రి. ఈ దినమందు నాయన హేబెలు జీవితం ద్వారా నీవు మాతో మాట్లాడమని, ఆయన విశ్వాసం ద్వారా ప్రభా మేము ప్రోత్సాహం పొందుటకును, కయీను ద్వారా ఎటువంటి లోపముందో తెలుసుకున్నట్టుకును మాకు సహాయం చేయండి. వాక్యమును మమ్మలను నీ చేతులకు అప్పగించున్నాం. ప్రియ ప్రభువైన దేవా, అపాత్రుడైన నీ దాసుని చిలువ చోటును మరుగుపరచుము. పరిశుద్ధాత్మ చేత అభిషేకము చేయబడి ప్రభా శక్తి చేత వాక్యం పంచుతుండగా వినువారుల క్షేమాభివృద్ధిను, విధేయతను కలిగి ప్రభా నాయన నీ వాక్యములకు నాయన ఘనపరచు రీతిగా జీవితంలో మలుచుకున్నట్టుకు సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ కూడా కృపణకాల నీ హస్తములకు అప్పగించుకొంచు. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. సాధారణంగా ఒక వ్యక్తి కనుక పాడైపోయినా కానీ, ఎవరైనా కుటుంబం పాడైపోతే లోకం అనేకమైనటువంటి పరిష్కారాలు ఇస్తూ ఉంటుంది. మొట్టమొదటి పరిష్కారం ఏంటంటే, ఇదిగో వంశపారంపర్యంగానే వీళ్ళంతా చెడిపోయిన వాళ్ళు కాబట్టి, హెరిడిటీ వంశపారంపర్యంగా చెడిపోయిన వాడు కాబట్టి ఇతను కూడా ఈ రీతిగా చెడిపోయాడని చెప్తాడు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే
కయీను హేబెల్ కూడా ఇద్దరు ఒకే వంశం నుంచి వచ్చిన వారు, ఒక తల్లి గర్భంలో పుట్టినవారైతే హేబెలేమో రక్షించబడ్డాడు, కయీనేమో హంతకుడుగా చేయబడ్డట్టుగా చూస్తాం. అదే రీతిగా కొన్ని మార్లు ఏమంటారంటే అది కాదయ్యా, కొన్నిసార్లు ఏమవుతుందంటే మన చుట్టూనున్న పరిస్థితులు, వాతావరణం కూడా ఇట్లానే ఉంటుంది. ఆ పరిస్థితులు బట్టి ఒకడు మంచివాడుగా తయారవుతాడు, ఒక చెడ్డవాడుగా తయారవుతాడంటే ఆ దినంలో ఉన్నది ఇద్దరే కుమారులు, కయీను హేబెలు. కానీ వారు ఉన్న ఒకటే వాతావరణం ఉంది, కానీ అప్పటికి కయీను ఏమయ్యాడు, హంతకుడు అయ్యాడు, హేబెలేమో విశ్వాసిగా చేపట్టాడుగా చూస్తాం. అదే రీతిగా వీరు మతాలు వేరయ్యా, ఒక మతం ఉంటే ఆ మతంలో ఉంటే బాగుపడతారు, ఈ మతం అయితే బాగుపడరని కూడా కొంతమంది చెప్తారు. ప్రభునంత ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మనము దేనిని నమ్ముచున్నాం. వాట్ డు వి బిలీవ్? ఆ నమ్మకాన్ని బట్టే మన జీవితం మలుపులు తిరుగుతూ ఉంటుంది. ఆ నమ్మకాన్ని బట్టే మన యొక్క ప్రవర్తన మారుతూ ఉంటుంది. ఆ నమ్మకాన్ని బట్టే మనం రక్షించబడిన వారమా, లేక కయీను వలె హంతకులుగాను లేక అవిశ్వాసులుగాను చేయబడతామా అనేది ఆధారపడి ఉంటుంది. మనం ఇక్కడ చూసినట్టయితే హేబెలేమో హతసాక్షిగా ఉంటే కయీనేమో తన అవిశ్వాసం ద్వారా అతడు ఒక హంతకుడుగా చేయబడినట్టు చూస్తూ ఉన్నాం. ఎటువంటి విశ్వాసము ఈ హేబెలులో ఉన్నది, ఎటువంటి విశ్వాసము అవిశ్వాసం కయీనులో ఉన్నదో ఈ ఉదయ సమయం ముందు మనం ధ్యానించుకున్నాం. నోవాహు విశ్వాసం ద్వారా కొన్ని సత్యాలు నేర్చుకున్నాం. అదే రీతిగా అమ్రాము యోకేబేదు జీవితాల ద్వారా కొన్ని సత్యాలు నేర్చుకున్నాం. ఈ దినమందు మనం హేబెలు కయీను ద్వారా కొన్ని విషయాలను మనం నేర్చుకున్నాం. పదే పదే ఒకే మాట మనం చెప్తాం, అదేంటంటే రోమాపత్రిక 10:17 వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన వాక్యం వలన కలుగుదని. ఒక భక్తుడు అంటాడు, ఈ వినే దాంట్లో రెండు రకాలు ఉంటుందంట. అదేంటంటే మొట్టమొదటి అవుట్వర్డ్ హియరింగ్, బాహ్యముగా వినుట, మన చెవు దగ్గరకు రాణిస్తాం కానీ లోపలికి పోనివ్వట. కానీ దెర్ ఇస్ అనదర్ హియరింగ్ నోన్ యాజ్ ఇన్వర్డ్ హియరింగ్. అవుట్వర్డ్ హియరింగ్, ఇన్వర్డ్ హియరింగ్, అంతరంగికమైనటువంటి వినికిడి. అది విన్నవారు ఏం చేస్తారంటే వాక్యమును విని దానిని మన హృదయంలోనికి తీసుకొని విధేయత చూపించి తన జీవితాన్నే సమర్పించుటకు సిద్ధపడినవారు. మనం ఈ ఉదయమందు బలలో పాల్గొనక ముందు మనలో అవుట్వర్డ్ హియరింగ్ ఉందా, అంటే విని విడిచిపెట్టేవారంగా ఉంటున్నామా, వాక్యమును విని హృదయమందు భద్రపరుచుకొని జీవితమునకు అన్వయించుకునే వారంగా ఉంటున్నాము. హేబెలు కయీను యొక్క విశ్వాసం యొక్క లక్షణాలు మనం చూడబోతున్నాం. మొట్టమొదటి లక్షణం ఏమిటంటే హేబెలులో రక్షణనిచ్చే విశ్వాసం ఉంది. హేబెల్ హ్యాడ్ సేవింగ్ ఫెయిత్. హేబెలులో రక్షణనిచ్చు విశ్వాసం ఉంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తే హేబెల్ గురించి ఒక మాట అన్నాడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 35వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 35వ వచనం. నీతిమంతుడైన హేబెలు రక్తం మొదలుకొని బలిపీఠముకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన పరకీయ కుమారుడు జకర్తా రక్తం వరకు భూమి మీద చింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చును. ప్రభు అయిన యేసుక్రీస్తు హేబెల్ గురించి ఒక మాట అంటాడు. ఏమంటున్నాడు? నీతివంతుడైన హేబెలు అంటున్నాడు. మనవనే హేబెలుకు కూడా రక్షణ అవసరమైనది. ఎందుకంటే అతను ఆదాము అవ్వల కుటుంబంలో పడినప్పుడు, జన్మించినప్పుడు ఆదాము అవ్వలు చేసిన తప్పిదం ఏంటి? వారు పాపంలో పడ్డారు కాబట్టి ఆదాము అవ్వల నుంచి అతను పాపము సంక్రమించింది. కానీ హేబెల్ ఏమి నేర్చుకున్నాడు, ఆదాము ఏమి నేర్చుకున్నాడు మన చూద్దాం. ఇద్దరు, నేను అనుకుంటాను ఇద్దరు తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు నాయన నువ్వు ఈ విధంగా నీవు ఉండాలి, నీవు ఈ విధంగా ఉండాలని చెప్పినప్పుడు బహుశా నేను అనుకుంటాను ఆదాము ఏమని నేర్చుకొని ఉంటారంటే, మొట్టమొదటిగా అయ్యా నువ్వు పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి మీరు వెళ్ళాలంటే కష్టం నాయన, కాబట్టి మీరు రక్తము చిందించనిదే దేవుని యొద్దకు వెళ్ళటకు కష్టము అని చెప్పుకుంటాడు. మొట్టమొదటిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. మరియు
ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిన రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యంగా చెప్పారు. ఎలా చెప్పారు అని మీరు అడగచ్చు. ఆదామావులకు ఏం తెలుసు, ఎందుకు చెప్పారంటే ఒక ఉదంతాన్ని మీకు చూపిస్తా. ఆదికాండం 3వ అధ్యాయంలో 7వ వచనం 8వ వచనం చూద్దాం. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడిన వారు తాము దిగంబరులను తెలుసుకుని అంజూరపు ఆకులను కుట్టి తమకు కట్టడములను చేసిన వాళ్ళు ఏం చేశారంటే ఆకులను కుట్టి ఒంటికి దుస్తుల్లాగా ధరించారట. కానీ ఆ దుస్తులు ధరించినప్పుడు దేవుడు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారండి? తర్వాత చూడండి, దేవుడైన యెహోవా ఎదుటకు రాకుండా. ఇప్పుడు మనము 21వ వచనం చూద్దాం. ఆదికాండంలోనే 3వ అధ్యాయం వారిని పిలిచి ఏం చేశాడు? చర్మపు చొక్కాయలు కావాలంటే ఏం కావాలమ్మా? జంతువు చనిపోవాలి. జంతువు రక్తం చిందిస్తేనే చర్మపు చొక్కా వస్తుంది. మీరు నా దగ్గరకు రావాలంటే మీరు రక్తము చిందించిన వల్లనే వారు రాగలిగారు. కాబట్టి నాయన మీరు కూడా మీరు ప్రభు అయిన దేవుని మీ యొద్దకు సమీపించాలంటే రక్తము చిందించే రావాలి అని ఆదాము తల్లిదండ్రులు చెప్పుకుంటారు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే మనుషుని యొక్క కార్యములన్నీ కూడా వ్యర్థమే అని చెప్తారు. ఎందుకంటే వారు ఏం చేశారండి? ఆకులు కుట్టుకొని ఉంటే అది సరి అయిందా లేకపోతే పనికి మాలిందా? దేవుడి దగ్గరకు రాగలిగారా? వారు రాలేకపోయారు. కాబట్టి మనుషుల కార్యములు దేవుని దృష్టికి మురికి గుట్టలు వంటివనే ఊరికి నేరలేదు. మీ సొంత ప్రయత్నంతో నాయన మీరు రాలేరు. రెండవది ఏంటంటే రక్తం చిందిస్తే మీరు రావాలి. మూడవది ఏంటంటే దేవుడే మీకు ఆ యొక్క రక్షణ వస్త్రాన్ని ధరింపచేస్తాడని చెప్పుంటారు. ఎందుకు ఎవరు తొలగించారండి చర్మపు చొక్కాయలు? మనకు మన రక్షణ దేవుని గొర్రెపిల్ల ఆ యొక్క రక్తము చిందించడం ద్వారా మన విషయంలో ఏమైంది? రక్షణ వస్త్రాలు దేవుడు మనకు ధరింపజేశాడు. ఈ విషయాన్ని హేబెలు గ్రహించాడు. కానీ మీరు గనక చూసినట్లయితే ఆదికాండంలో నోవాహు బలి నర్పించాడా లేదా? నోవాహు బలి నర్పించాడు, అబ్రహాం బలి నర్పించాడు. మోషే అయితే పస్కానే ఆ యొక్క ఆచారంగా చేశాడు. ఎందుకంటే వారందరూ కూడా పరిశుద్ధులైన దేవుని సమీపించాలంటే రక్తము చిందించవలసిందనే విషయాన్ని గ్రహించారు. మొట్టమొదటిగా ఆదాము తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకున్నారు. ఇద్దరు నేర్చుకున్నారు. కానీ ఒక్కరైతే ఏం చేశారు? లక్ష్యం ఉంచారు, అనగా విన్నాడు, దానిని అవలంబించాడు. కయ్యను ఏం చేశాడు? అదేం కుదరదు, నా ఇష్టానుసారంగా నేను వస్తానని. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయ సమయం అందు మనం ఏ విధంగా వచ్చాం? విరిగి నలిగిన హృదయంతో మనం వచ్చామా? ప్రభువా, నీ రక్తము చిందించబట్టే నాయన నా పాపం క్షమించబడ్డాయి, నా పాపంలో ఒప్పుకున్నానని మనం చెప్పగలిగి ఉన్నామా? లేక ఇదిగో నాయన నేను 10వ వంతు ఇస్తున్నాను, గుడికి క్రమంగా వస్తున్నాను, అన్ని గుడిలో పనులు కూడా చేస్తున్నాను, కానీ నువ్వు విరిగి నలిగిన హృదయం మాత్రం నీకు ఇవ్వనయ్యా, నా ఇష్టానుసారంగానే వస్తానని కయ్యేని చెప్పినట్లు నేను చెప్తున్నాను. ఏ విశ్వాసము? హేబెలుకు అయితే రక్షణనిచ్చు విశ్వాసము ఆయన యొద్ద ఉంది. He had saving faith and Cain had the unbelievers faith. అవిశ్వాస యొక్క విశ్వాసము ఉన్నట్లుగా మనం చూస్తాం. మనం కనుక చూసినట్లయితే ఆ యొక్క గొర్రె పిల్లను ఆ బలిగా అర్పించినప్పుడు హేబెలు ఏమని గుర్తిస్తున్నాడంటే, మొట్టమొదటిగా నాయన ఏదైనా తోట నుంచి బయటకు వచ్చిన ఏ మానవుడు కూడా నీతిమంతుడు కాదు నాయన అనేది గ్రహించేశాడు. వారిని ఆదాము అవ్వలను ఏం చేశారంటే ఏదైనా తోట నుంచి దేవుడు వెళ్ళగొట్టేశాడు. వెళ్ళగొట్టిన ప్రతి క్షణమైతే దేవుని సన్నిధానమును పోగొట్టుకున్నారు. ఏ క్షణమందైతే నీవు ఆ ఫలమును తింటావో ఏమన్నాడు దేవుడు? మీరు నిశ్చయంగా చచ్చెదరు అన్నాడు. కానీ చనిపోయారా? చనిపోలేదు. ఏం చచ్చిపోయారండి? వారిలో ఉన్నటువంటి ఆత్మ చనిపోయిన దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్నారు. తిరిగి ఆయన దగ్గరకు రావాలంటే కృప కలిగిన దేవుడు మొట్టమొదటగా ఆ యొక్క ప్రోటో ఇవాంజలియన్ అంటారు. 21వ వచనంలోను, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలోను, 21వ వచనంలోను సువార్త ఆదినమందే దేవుడు చెప్పాడు.
స్త్రీ సంతానం చేత మీకు ఆ యొక్క అతను సాతాను తలను చిత కొడతాడని చెప్పాడు. ఆ తర్వాత చర్మపు చొక్కాయలు ధరించి ఇదిగో నాయన రక్తము చిందించ ద్వారా రక్షణ వస్త్రాలని. అది మొట్టమొదటిగా హేబెల్ అక్కడికి వెళ్ళినప్పుడు ఇదిగో నాయన నేను పాపిని అని ఒప్పుకున్నాడు. రెండవది ఏం చేస్తున్నాడంటే తాను దోషినని పాపినని దేవుని సన్నిధానంకి వచ్చి ఒప్పుకుంటున్నాడండి. ఎందుకంటే ఇష్టపూర్వకంగా తీసుకొని వచ్చాడు. ఆ యొక్క తను ప్రథమ ఫలమైనటువంటి గొర్రెను తీసుకొని వచ్చి ఆ యొక్క అర్పిస్తున్నాడు కాబట్టి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైన విషయం హేబెల్ గ్రహించింది, దేవుడు పరిశుద్ధుడైన దేవుడని, ఆయన సమీపింపరాని తేజస్సు కలిగిన వాడని కూడా గుర్తించాడు. గజగజ వణుకుతూ వచ్చాడు హేబెల్. అయ్యా నీ దగ్గరకు రావాలంటే మొదటగా ఏం తీసుకొని రావాలి? రక్తము చిందించబడాలి, అర్పణ చేస్తేనే నీ సమీపంగా రావాలని హేబెల్ గుర్తించినట్లుగా మనం చూస్తాం. కానీ ఇంకొక విషయం కూడా హేబెల్ గ్రహించాడు. అదేంటంటే దేవుడు కనికరం గలవాడని, ఆయన మనకు ఆయన ఆజ్ఞానుసారంగా వచ్చేవారి ఎడల కృప చూపించేవాడని కూడా ఈజ్ మర్సిఫుల్ అండ్ విల్లింగ్ టు ఫర్గివ్ ది గిల్టీ సిన్నర్ అని గ్రహించాడు. కానీ అదే కయ్యనైతే అతను ఏం చేశాడంటే అందుకొరకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉందండి. యోధా పత్రికలో 11వ అధ్యాయం చూడండి, 11వ వచనం. యోధా పత్రిక 11వ వచనం. కయ్యేను నడిచిన మార్గమందు ద వే ఆఫ్ కయ్యన్. కయ్యేను నడిచిన మార్గం అంటే ఏంటంటే కయ్యేను ఒక విషయం గుర్తుంచుకోవాలి. కయ్యేను భక్తిపరుడేనండి. హీ వాజ్ ఎ రిలీజియస్ మ్యాన్ బట్ హీ వాజ్ నాట్ ఎ రైచియస్ మ్యాన్. అతను నీతిమంతుడు కాదు కానీ భక్తిపరుడుగా ఉంటున్నాడు. అతను ఏం చేశాడంటే దేవునికి తన హృదయాన్ని సమర్పించలే. నా టర్మ్స్ మీద నా షరతులతోటే నేను వస్తాను అయ్యా, నీ దగ్గరికి నేను బలిని తీసుకురాను. ఏం తీసుకొచ్చానండి? భూమిలో పండిన దానిని తీసుకొని వచ్చాడు. ఇంకొక విషయం కూడా ఉంది. కయ్యను మర్చిపోయింది ఏంటంటే దేవుడు ఆదామవ్వలు తప్పకుండా చెప్తారు, భూమి ఏం చేయబడిందండి? అక్కడ శపించబడింది. భూమిలో నుంచి వచ్చి వస్తువు శపించబడిందని తెలిసి కూడా దేవుని దగ్గరికి ఏం చేశాడు? శపించబడింది తీసుకుని వచ్చాడు. వే ఆఫ్ కయ్యను, కయ్యను నడిచిన మార్గం. అనేక మార్లు మనం కూడా రక్షణ పొందకుండా మనం ఏ కార్యమైనా సంఘంలో చేసినట్లయితే కయ్యను మార్గంలో నడిచిన వారిని, మనం మన పాపంలో ఒప్పుకోకుండా యోగ్యమైన రీతిలో ప్రభు బలలో పాల్గొన్నట్లయితే ఏం చేస్తున్నాం? కయ్యను మార్గంలో నడుస్తున్నాం. ఇదిగో అయ్యా నువ్వు చెప్పింది నీదే, నా పద్ధతి నాది, నేను నా ఇష్టానుసారంగా వస్తానని. హేబెల్ అయితే దేవుని ఆజ్ఞకు లోపడి భయపడుతూ తన యొక్క ఇది తీసుకొని వచ్చాడు. కానీ కయ్యను మాత్రము ఇష్టపూర్వకంగా తీసుకొని వచ్చాడు. మొట్టమొదటిగా రక్షణనిచ్చు విశ్వాసము హేబెలులో ఉంది. అదే దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. ఏం చేయవయ్యి? అంతకంటే పెద్ద సాతాను ఉన్నాడు, ఆడు పట్టుకుంటాడు కానీ బిల్లులు ఏమో చేయవు. మనలో రక్షణ నుంచి విశ్వాసం ఉందో లేదో ముందుగా గమనించుకుందాం. రెండోది ఏంటంటే హేబెల్లో ఆరాధించు విశ్వాసం ఉందండి. హీ హ్యాడ్ సాక్రిఫైజింగ్ ఫెయిత్. మొట్టమొదటిగా సేవింగ్ ఫెయిత్ ఉన్నది, రెండవదిగా ఆరాధించు విశ్వాసం ఉన్నది. 4వ అధ్యాయంలో ఆదికాండం 4వ వచనం ఒకసారి చూడండి. హేబెలు కూడా he brought the best, శ్రేష్టమైన దానిని, క్రొవ్విన వాటిని అని అర్థం ఏంటంటే he brought the best to the altar. ఆ యొక్క దేవుని యొద్దకు శ్రేష్టమైన దానిని తీసుకొని వచ్చాడు. అతను ఏం చేస్తా ఉన్నాడంటే హేబెల్ విషయంలో చెప్పాలంటే అతను ఒక ఆరాధికుడు అని చెప్పాలి. హేబెల్ వాజ్ ఏ వర్షిపర్. అది కూడా బహు జాగ్రత్తగా దేవుని సన్నిధానమునకు హృదయపూర్వకంగా తన ఇష్టానుసారంగా దేవునికి ఇష్టమైనది ఏదో తీసుకుని వచ్చాడండి. సాధారణంగా మన ఇంటికి ఎవరైనా వచ్చారు, లేకపోతే మనకి ఎవరైనా ఇష్టం అనుకోండి, మనం వాళ్ళకి ఏం చేస్తాం?
శ్రేష్టమైన దాన్ని మనం వాళ్ళకి అనుగ్రహిస్తాం. ఇదిగో పలానా ఆయన వచ్చాడంటే బిర్యానీ చేసి పెడదాం, లేకపోతే అది చేసి పెడదాం, ఇది చేసి పెడదాం, ఇంటికి కూతురు వచ్చింది, అల్లుడు వచ్చింది అంటే చేస్తాం. కానీ అదే హేబెల్ ఏం చేస్తున్నాడంటే క్రొవ్విన దానిని తీసుకుని వచ్చాడట. ఈ ఉదయ సమయం మందు మనం ఆరాధించినప్పుడు పెదవులతో ఆరాధించామా, లేకపోతే శ్రేష్టమైనది ప్రభువా నా సమస్తమును నీకు అప్పగించుకుంటున్నాను, ఇదే నా ఆరాధన అని మనం చెప్పగలిగిన హేబెలు క్రొవ్విన పదార్థములు ఆ యొక్క ప్రథమ ఫలమును తీసుకొని వస్తే కయీనేమో తన ఇష్టానుసారంగా తనకు తోచినది తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఆరాధికుడుగా ఆయన ఉన్నట్లు హేబెలు యొక్క ఆరాధన ఏ రీతిగా ఉందంటే దేవుని ఆజ్ఞకు విధేయత చూపించి ఆరాధించినట్లుగా మనం చూస్తాం. ఇట్ వాజ్ ఆఫర్డ్ ఇన్ ఒబీడియన్స్ టు గాడ్స్ కమాండ్. దేవుని యొక్క చిత్తమునకు బయలుపరచబడిన చిత్తము. దేవుడు ఆదాము ఆవులకు బయలుపరచడేమని చర్మము చొక్కాయలు ధరించాలంటే జంతువు చంపబడాలి, రక్తం చిందించబడాలి, నా యొద్దకు మీరు రావాలంటే ఈ విధంగా రావాలని చెప్పినప్పుడు దేవుని చిత్తం ఇదని హేబెలు గ్రహించాడు. కానీ కయీను తిరుగుబాటు చేసిన వాడుగా ఉంటున్నాడు. అతను మొట్టమొదటిగా దేవుని ఆజ్ఞకు హేబెలు లోబడి ఇష్టపూర్వకంగా తీసుకొని వచ్చాడండి. ఈ హ్యాడ్ ఏ విల్లింగ్ మైండ్. విల్లింగ్ మైండ్ అని మీరు ఎలా చెప్పగలరు అంటే మనం ఎవరికైనా కానీ మనం ఇష్టపడితే మనకి ఏదైతే శ్రేష్టమైందో దానిని పంచుకోవాలని మనం చూస్తాం. మన కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూద్దాం. ఏ మనసు? సిద్ధమైన మనసు. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయ సమయం అందు మందిరానికి వచ్చినప్పుడు సిద్ధమైన మనసు కలిగి నీవు వస్తున్నావా? సిద్ధమైన మనసు అనేది ఉంటే ఇదిగో నేను మందిరంలోనే కూర్చుంటాను, నేను దేవుని వాక్యానికి లోబడతాను అని ఉంటాను. అయిష్టంగా ఎవరో తండ్రి చెప్పినప్పుడు లేకపోతే తల్లి చెప్పిందనో వారందరూ వస్తున్నారు కాబట్టి నేను వస్తున్నానని వచ్చావా? లేకపోతే హేబెలు ఇష్టపూర్వకంగా వచ్చాడు, సిద్ధమైన మనసు కలిగి వచ్చాడు. ఈ హ్యాడ్ ఎ విల్లింగ్ మైండ్ అండ్ ఎ ప్రిపేర్డ్ మైండ్ ఆల్సో. ఆ కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయంలో పౌలు స్పష్టంగా చెప్తాడు. మరొక చదవండి, 2వ కొరింథీ 8వ అధ్యాయము 12వ వచనం. కలిమి కొలది, శక్తికి మించి కలిమి కొలది ఉన్నదంతా కూడా శ్రేష్టమైన దాన్ని తీసుకొని వచ్చాడట. మనం ఏం చేస్తున్నాం? ఎప్పుడో కథ చెప్తా ఉంటాను నేను. ఆ యొక్క కథ మరొక మార్గం జ్ఞాపకం చేస్తున్నాం. ఒకసారి ఒక వ్యాపారస్తుడు సముద్రంలో ప్రయాణం చేస్తా సరుకులు తీసుకొని వెళ్తా ఉన్నాడు. పెద్ద తుఫాన్ వస్తే ఆ తుఫాన్లో ఆ యొక్క అటు ఇటు పడవ కొట్టుకొని పోతా ఉంటే ఈయనంట, అయ్యా నా ఈ సరుకు కనుక నేను అక్కడికి వెళ్ళి అమ్ముకొని లాభం వస్తే నీకు ఇదిగో మా ఇంట్లో పెద్ద గేదె ఉన్నది, దాన్ని నీకు బలిగా అర్పిస్తాను అన్నాడు. చెప్పిన వెంటనే ఏమైందంటే ఆ యొక్క తుఫాన్ ఆగిపోయిందంట. ఈ పెద్ద మనిషి ఏమో వ్యాపారస్తుడు వెళ్ళిపోయి మంచిగా వ్యాపారం చేసుకొని రెట్టింపు లాభం పొంది ఇంటికి వచ్చాడంట. ఇంటికి రావడంతోనే అమ్మా భార్యతో అన్నాడంటే, అమ్మా ఇదిగో నేను ఇట్లా ప్రమాణం చేశాను, దేవుడు నన్ను రక్షించాడు, అందువల్ల నేను ఈ గేదెలు ఇచ్చేస్తానంటే నీకు ఏమైనా భిక్షయ్యా? నువ్వు వెళ్ళిన తర్వాత గేదె ఇంకొక పిల్లని కూడా పుట్టించింది, పాలిస్తుంది, ఇవన్నీ ఉన్నాయి కదా, గేదెని ఎందుకు ఇస్తావు? ఆ యొక్క గొర్రె పిల్ల ఉంది కదా, దాన్ని ఉన్నాడు. కొన్ని రోజులు అయిన తర్వాత సరే వెళ్దాము, కొండపైకి వెళ్ళి మనం అక్కడ బలి అర్పిద్దామంటే ఈ లోపుగా మంచిగా అది గొర్రె బాగా పెరిగిందంట. కొడుకు పెళ్లి కూడా వస్తుంది కదా, గొర్రెని అప్పుడు కొయ్యాలి, దీన్నే ఇస్తావులే, కోడి ఉంది కదా, కోడిని ఇద్దాం అన్నాడు. సరే కోడిని ఇద్దామని చెప్పేసి అనుకున్న తర్వాత కొన్ని రోజులకి ఆ యొక్క మనవడు పుట్టాడు, ఫస్ట్ బర్త్డే వచ్చింది. కోడిని కోసేద్దాంలే, తర్వాత నీ మరి ఏమి ఇద్దామంటే ఇంట్లో వేరుశనక్కాయలు ఉన్నాయి కదా, అవి తీసుకుని వెళ్ళి అక్కడ బలిగా అర్పిద్దాం అన్నాడు. వేరుశనక్కాయలు తీసుకుని ఇద్దరు కొండపైకి వెళ్తా ఉన్నారు. బాగా ఆకలేసిందంట. మస్తుగా ఇద్దరు కూర్చున్నారు, తినేశారు. ఇంక ఇప్పుడు ఏం మిగిలింది? తొక్కలు మిగిలింది. దేవునికి ఆ తొక్కలు అర్పణగా ఇచ్చారు. ప్రభునందు ప్రియులారా, మనం ఏం చేస్తున్నాం? 10వ వంతు కాదండి, మనము కలిమి కొలది ఇచ్చినప్పుడు ఏమంటున్నాడు? సిద్ధమైన మనసు. హేబెల్ అట, ఇంగ్లీష్లో చదవండి ఒకసారి. ఈ బ్రాడ్ ది ఫస్ట్ లింక్స్ 11వ అధ్యాయంలో ఉంది, తర్వాత లేకపోతే 4వ అధ్యాయం 3వ వచనం. By faith Abel offered unto God. అది కాదు, 4వ అధ్యాయం చదువు. Genesis 4. In the course of time, Cain brought to the Lord the offering of the fruit of the land.
Ah. And Aaron also brought the firstborn of his flock Ah. and of their portions. ఫస్ట్ బోర్న్ ఆఫ్ హిస్ ఫ్లాక్ అండ్ ది ఫ్యాట్ దేర్ ఆఫ్ అని ఉంటుంది. అనగా అత్యంత శ్రేష్టమైనది తీసుకొని వచ్చాడు. తనకు ఉన్న దాంట్లో ఏదైతే ప్రభువా మనల్ని దేవుడు అడుగుతున్నాడంటే పదే పదే నేను ఈ వచనాన్ని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను జ్ఞాపకం ఉంచుకోండి. రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం ఏమని అంటున్నాడు మన విషయంలో దేవుడు? ఆ, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడి. ఆర్ వి కేన్ క్రిస్టియన్స్ ఆర్ ఆర్ వి ఏబుల్ క్రిస్టియన్స్? ఏబెల్ వలె శ్రేష్టమైన దాన్ని మన ఇదిగో దేవా నా జీవితం నా సర్వస్వం నీకు అప్పగించుకున్నానని చెప్తానా? లేకపోతే గుడిలో మాత్రమే నేను క్రైస్తవునయ్యా, బయట వేరు, నా పేరు వేరు, నా పద్ధతి వేరు అని నువ్వు చెప్తున్నావా? ప్రభు నాకు ప్రియులారా, ఉదయ సమయం అంతా బలలో పాల్గొనక ముందు మనం ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నాం? హేబెలు వలె మనము శ్రేష్టమైన దాన్ని తీసుకొని వచ్చామా? నా సర్వస్వము ఆల్ టు జీసస్ ఐ సరెండర్ అది చెప్పగలుగుంటున్నామా? హేబెల్ అయితే ఈ హ్యాడ్ ఏ సాక్రిఫైజింగ్ ఫెయిత్. హేబెల్ను మనము ఆరాధికుడుగా, కానీ ఆరాధన చేయాలంటే మొట్టమొదట ఎటువంటి విశ్వాసం ఉండాలి? సేవింగ్ ఫెయిత్. రక్షణనిచ్చు విశ్వాసం నీలో ఉంటే దానిలో నుంచి ఏమొస్తుంది? ఆరాధించే విశ్వాసం. మొదటి మెట్టు నీవు రక్షింపబడాలి. నిన్ను నీవు పాపిగా గుర్తించాలి. నీవు దేవుని వద్దకు రావాలి. ప్రభా నా కొరకై నీ కుమారుని పంపించి ఉన్నావు, ఆయన కలువరి శిలువపై రక్తమును చిందించున్నాడు, ఆయన ద్వారానే నీ దగ్గరకు వస్తున్నానని చెప్పి నా పాపం క్షమించు అని చెప్పినప్పుడు నీలో ఎటువంటి విశ్వాసం ఉంటుంది? సేవింగ్ ఫెయిత్, రక్షణనిచ్చు విశ్వాసం. రెండవ మెట్టు ఏంటి? సాక్రిఫైసింగ్ ఫెయిత్, ఆరాధన చేయు విశ్వాసం. హేబెలులో మొట్టమొదటిగా రక్షణనిచ్చు విశ్వాసం ఉంటే రెండవదిగా ఆరాధననిచ్చు విశ్వాసం. ఇంకొక విధంగా చెప్పాలంటే హేబెలు యేసుక్రీస్తుకు ఒక టైపాలజీ అనగా మాదిరిగా ఉంటున్నాడండి. యేసుక్రీస్తుకు సూచనగా ఎప్పుడైతే హేబెలు ఆ గొర్రె పిల్లని తీసుకొని వచ్చాడో రాబో గొర్రె పిల్లకు సాదృశ్యంగా, అనగా దేవుని గొర్రె పిల్లకు సాదృశ్యంగా ముందుగా జరగబోతున్న కార్యాన్ని హేబెలు గుర్తించాడండి. కానీ ఇదంతయు వదిలిపెట్టి హేబెలు అంటున్నాడంటే దైవ నియమం నాకు అవసరం లేదని చెప్తున్నాడు. అది మనం కనుక చూసినట్లయితే మొట్టమొదటిగా ఏంటంటే అతను తీసుకొని వచ్చిన అర్పణ రహితమైనదిగా ఉంటుంది. రక్తము లేని అర్పణను తీసుకొని వచ్చాడు. హీ బ్రాట్ ఏ బ్లడ్లెస్ సాక్రిఫైస్ అన్నమాట. ఆ తర్వాత రెండోది ఏంటంటే తాను శ్రమపడి నేను తీసుకొచ్చానయ్యా, ఇదిగో నేను సంపాదించి తీసుకొని వస్తున్నాను అని చెప్పన్నాడు. కానీ దేవుని కృపను ఆయన గుర్తించలేదు. భూమియో దాని సంపూర్ణత ఎవరు చెందినవండి? దేవుని చెందిని. నేను ప్రభు నేను కష్టపడి తీసుకొస్తున్నాను అని అనేక మార్లు నేను శ్రమ పడుతున్నాను మందిరంలో, నేను ఈ విధంగా చేస్తున్నాను ఆ విధంగా చేస్తున్నానంటే దేవుడు అవన్నీ వ్యర్థం అంటున్నాడు. మొట్టమొదటిగా నీవు నా కుమారుని ద్వారా నీవు వచ్చావా? నీలో మొట్టమొదటిగా రక్షణనిచ్చు విశ్వాసం ఉన్నదాన్ని అడుగుతున్నాడు. రెండవదేనైనా ఆరాధించు విశ్వాసం. ఇది లేనిదే ఇదంతయు వ్యర్థమే అని చెప్తున్నాడు. ఆ తర్వాత మూడవది ఏంటంటే ఉద్దేశపూర్వకంగా ఒక విధంగా చెప్పాలంటే దేవుని శాపాన్ని కూడా అతను ప్రక్కన పెట్టాడు. హీ డెలిబరేట్లీ ఇగ్నోర్డ్ ది కర్స్ ఆఫ్ గాడ్. ఎందుకు దేవుడు ఏం చేశాడంటే భూమిని శపించాడు. అక్కడ మన ఆదికాండము 3వ అధ్యాయం చూస్తే భూమి అంతయు శపించబడింది అన్నప్పుడు భూమిలో నుంచి వచ్చింది తీసుకొని వచ్చాడు. కానీ దేవుడు చెప్పినట్టుగా ఒక గొర్రె పిల్లను కానీ తీసుకొని రాలేదు. అందుకే దేవుడు హేబెలు అర్పణపై ఏం చేశారట? హేబెలు అర్పణను లక్ష్యం ఉంచాను, కయీను అర్పణను తిరస్కరించినట్టుగా మనం చూస్తాం. మొట్టమొదటిగా రక్షణనిచ్చు విశ్వాసం హేబెలులో ఉన్నది, తిరుగుబాటు చేసే అవిశ్వాసం కయీనులో ఉన్నది. ఆరాధించే విశ్వాసం హేబెలులో ఉంటే దేవుని ఆ యొక్క తృణీకరించే అవిశ్వాసము కయీనులో ఉన్నట్టుగా మనం చూస్తాం. మూడోది ఇంకా గొప్పది విషయం ఏంటంటే ఆ యొక్క హేబెలులో హీ హ్యాడ్ సఫరింగ్ ఫెయిత్ ఆల్సో. ఫస్ట్ థింగ్ ఈజ్ సేవింగ్ ఫెయిత్, సాక్రిఫైజింగ్ ఫెయిత్. మూడోది ఏంటి? సఫరింగ్ ఫెయిత్. అనగా
శ్రమపడే విశ్వాసం కూడా ఉందండి. ఒక మాట ఉంటుందండి అక్కడ మనం మరొకసారి చదువుకున్న 4 6వ వచనం నుంచి. యెహోవా కయ్యనుతో, ఉమ్. నీకు కోపమేలా? కాదయ్య, ఇంకా ముందు హేబెలు కయ్యను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడెను. కయ్యేను హేబెలుతో మాట్లాడాను. వారి పొలంలో ఉన్నప్పుడు ఆ. కయ్యను తన తమ్ముడైన హేబెలు మీద పడి ఆ. అతన్ని చంపెను. ఆ. యెహోవా ఏం చేశాడంట? కయ్యను మొట్టమొదటిగా హేబెలుతో మాట్లాడాడట. సాధారణంగా ఈ లోకంలో ఉన్నవాడు కూడా మనం ఇప్పుడు కన్వర్షన్ బిల్ అని ఆ బిల్ అని ఈ బిల్ అని అంటే ఏం చేస్తున్నాడు? కయ్యను ఏం చేస్తున్నాడు? మొదటగా మాట్లాడుతున్నాడు, ఇదిగో హేబెలు నువ్వు అది పక్కన పెట్టు, నాలాగనే నువ్వు కూడా దేవుని దగ్గర తీసుకురా అంటే హేబెలు ఒప్పుకొని ఉంటాడండి? ఒప్పుకొని ఉంటే చంపేవాడా? చంపలేదండి. దట్ ఈస్ సఫరింగ్ ఫెయిత్. ఆదిగా యోహాను సువార్త 16:33 చూడండి, దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయనతో మీకు సమాధానం కలుగునట్లు ఆ. ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఆ. లోకములో మీకు శ్రమ కలుగును. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని. నేను లోకమును జయించి ఉన్నానని. హేబెలులో ఆ యొక్క దేవుని కొరకు స్థిరంగా నిలబడే లక్షణ విశ్వాసం ఉందండి. కయ్యని వెళ్ళి మాట్లాడినప్పుడు హేబెలు అని ఉంటాడు, ఇదిగో తల్లిదండ్రులు ఇట్లా చెప్పారు కదా, నువ్వు కూడా ఈ పని చేసి ఉండొచ్చు కదా అంటే ఆ యొక్క భక్తిపరుడైన వాడు ఏం చేస్తాడు? అట్లా కాదు, సంఘం ఈ రీతిగానే నడవాలి, నువ్వు ఎందుకు మాటికి రక్షణ గురించి చెప్తావు? ఈ సంఘంలో రక్షణ గురించి చెప్పడానికి వీలు లేదంటారు. మీరు వెళ్ళి చెప్పండి, కొన్ని సంఘాల్లో ఒప్పుకుంటారో లేదో. ప్రభు నన్ను ప్రియులారా, we don't get saved by our own works. మనం చేసిన క్రియల ద్వారా మనకు రక్షణ అనేది కలగదు. మనం కనుక సత్యవాక్యను ప్రకటించినట్లయితే శ్రమ అనేది కలుగుతుందండి. ఒక ఆశ్చర్యకరమైన విషయం మీకు చూపిస్తాను. ఈ యొక్క 11వ అధ్యాయం అంతట్లో కూడా ముగ్గురే అవిశ్వాసులుగా ఉన్నట్లు మనం చూస్తాం. ఏప్రిల్కి రాసిన పత్రికలో అన్బిలీవర్స్ ముగ్గురు ఉన్నట్లుగా చూస్తాం. 4వ అధ్యాయం చూడండి ఒకసారి. మనం ఇప్పుడు చదువుకున్న దాంట్లో ఎవరున్నారు? ఇక్కడ కయ్యను ఉన్నాడు, అవిశ్వాసి అనే కవిని చూస్తాం. ఆ తర్వాత 10వ వచనం చూడండి. ఇప్పుడు ఆయన నిర్మాణకుడిని అయినాడు. పునాదుల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. 24వ వచనం చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే గ్రీకు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని ఆత్మకాలం పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి మరో కుమార్తె కుమారుడిని అనిపించుకుంటాడు. అక్కడ ఎవరున్నారండి? అవిశ్వాసి ఫరో ఉన్నాడు. ఆ తర్వాత యాకోబుని గురించి చెప్పినప్పుడు 8వ వచనం 9వ వచనం ఉంటుంది చూడండి. విశ్వాసమును బట్టి అతనితో కూడా వాగ్దానం వాసులైన ఇస్సాకు యాకోబు అను వారు గుడారములలో నివసించారు. ఇస్సాకు యాకోబు అనేవాడు కాదు. ఏసావు సంగతి ఆ తర్వాత ఉంటుంది. 20వ వచనం. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏసావును ఏసావు ఫరో మొట్టమొదటి వారు ఎవరు? కయ్యను. ముగ్గురు కూడా శరీర సంబంధమైన వారు. దేనికి సాదృశ్యంగా ఉన్నారంటే మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఐగుప్తు అనగా దేనికి సాదృశ్యం? ఇట్స్ అ పిక్చర్ ఆఫ్ దిస్ వరల్డ్. లోకమునకు సాదృశ్యంగా చిత్రంగా మనం ఉన్నట్టు చూస్తాం. అనేక మాటలు మనం చూస్తాం అన్నమాట. రెండోది కనుక చూస్తే ఏసావు ఏం చేశాడండి? ఏసావు చేసిన తప్పిదం ఏంటి? ఆ యొక్క యాకోబు దగ్గర ఆ యొక్క జ్యేష్ఠత్వ హక్కుని ఏ రీతిగా పోగొట్టుకున్నాడు? ఆ ఆహారాన్ని తీసుకున్నాడు. హీ ఈజ్ అ సింబల్ ఆఫ్ ఫ్రెష్. ఫరో అయితే ఐగుప్తుకు సాదృశ్యంగా ఉంటూ లోకానికి సాదృశ్యంగా ఉంటే శరీరంకు సాదృశ్యంగా ఏసావు ఉన్నట్టు చూద్దాం. ఇదే హెబ్రీలు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. అదయ్య 16 ఒక పూట 12వ అధ్యాయము 16వ వచనం ఒక్కడే చదవండి చాలు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను అతను శరీరానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఫ్రెష్ శరీరానికి సాదృశ్యంగా అంటే ఎంత కఠినమైన మాట్లాడాడంటే మనం ఏం చేస్తామంటే లోక సంపాదన కొరకు మనల్ని సంతృప్తి కొరకు చేస్తున్నట్లయితే దేవుడు చెప్తున్న మాట ఏంటి? ఏసావు వంటి
భ్రష్టుడైన వాడు అంటున్నాడు. ఆర్ యు కంప్లీట్లీ సరెండరింగ్ టు వరల్డ్, సరెండరింగ్ టు ద ఫ్లెష్ ఆల్సో. నీవు దేనికి లొంగిపోతున్నావు? ఐగుప్తు అంటే లోకానికి సాదృశ్యం ఉంటే అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 12వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంటుంది కదా, ఏమని ఉంటుంది చూడండి. 12వ అధ్యాయంలో ప్రతి వారము ఆ. సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి ఆ. విశ్వాసమును కర్తయు అది కాదు లోక మరి క్షమించండి ఎక్కడ లోక మరి రోమా పత్రిక 12 రోమా 12:2 క్షమించండి అని కన్ఫ్యూజ్. రోమా 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమే. ఏం అనుసరించవద్దన్నాడు? లోక మర్యాద. దేనికి సాదృశ్యం? ఇక్కడ ఈ విశ్వాస వీరులు ఇచ్చిన అవిశ్వాసి ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉంది? లోక మర్యాదకు సాదృశ్యంగా ఉంది. ఏశావు దేనికి సాదృశ్యంగా ఉన్నాడు? శరీరానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఇక కయ్యేను అయితే కయ్యేను గురించి ఏముందో మనం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. మనము కయ్యేను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి దుష్టుని సంబంధి అయి ఉండను. హీఈస్ ఏ చైల్డ్ ఆఫ్ ది డెవిల్ అంటాడు. ఆ ఇంగ్లీష్లో చదవండి ఒకసారి. 1 యోహాను 3వ అధ్యాయం 12వ వచనం. His own works are evil. ఆయన ఆ యొక్క సాతానుకు సాదృశ్యం. ఈ లోకంలో 3 రకాలు ఉంటే మొట్టమొదటి నేత్రాశ, శరీరాశ, జీవపుడము. నేత్రాశకు సాదృశ్యంగా ఐగుప్తు ఉంటే, శరీరాశకు ఏశావు సాదృశ్యంగా ఉంటే, జీవపుడమానికి ఎవరు ఉంటున్నారు? కయ్యను. నేను గొప్పవాడిని, నా ప్రకారమే నడవాలి, నేను చెప్పినట్లుగానే ఉండాలి, దేవుడు నాకు సంబంధం లేదనుకుంటున్నాడు. ప్రభు నన్ను ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు అందుకోసమే ఈ 3 పేర్లను విశ్వాస వీరుల పట్టికలో రాయించాడు. ఐగుప్తును రాయించాడు, ఏశావును రాయించాడు, ఆ తర్వాత కయ్యను కూడా రాయించాడు. ఆ దుష్టుడు అని చెప్పినప్పుడు సాతాను గురించి ఏమి రాశారు? యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఎవరు ఇక్కడ అపవాది సంబంధి? కయ్యేను. మనం చదువుతున్న మనం ధ్యానిస్తున్న వాక్య భాగంలో అపవాది సంబంధం ఎవరు? కయ్యేను. మీ తండ్రి అయిన అపవాది. కయ్యేనుకు తండ్రి ఎవరు? ఇప్పుడు అపవాది. ఈజ్ అ చైల్డ్ ఆఫ్ ది డెవిల్. కయ్యేను సంబంధం అన్నమాట. అపవాది సంబంధిగా కయ్యేను ఉన్నట్లుగా చూస్తాం. అవిశ్వాసం కనుక మనకు ఉన్నట్లయితే దేవుడు ఎంత కఠినమైన మాటలు అంటున్నాడు చూడండి. ఉదయ సమయం ముందు వ్యత్యాసాన్ని చూసుకుంటున్నాం. హేబెలులో ఉన్నటువంటి రక్షణనిచ్చు విశ్వాసం నీలో ఉన్నదా? లేక హేబెలులో ఉన్న ఆరాధించు విశ్వాసం అనగా నీవు కృపయందును జ్ఞానమందును ఎదుగుచు దేవునికి ఇష్టడైన వాడిగా నీవు ఉంటున్నావా? 2వ ప్రశ్న. డూ యూ హ్యావ్ దట్ సాక్రిఫైజింగ్ ఫెయిత్? 3వదిగా నీలో సఫరింగ్ ఫెయిత్. దేనికైనా నేను సిద్ధమే. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. యేసును వెంబడించుటకు నేను సిద్ధంగా ఉన్నానని నువ్వు చెప్పగలవా? హేబెలు ఎంతగా దేవుని విశ్వసించి వెంబడించాడంటే మరణం ఒకటకు మొట్టమొదటి హతసాక్షి ఎవరండి? పరిశుద్ధ గ్రంథంలో హేబెలు ఆ యొక్క మొట్టమొదటి హతసాక్షిగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన విశ్వాసాన్ని బట్టి. ఇక మనం కయ్యేనులో కనుక చూసినట్టయితే మొట్టమొదటిగా చూస్తే అతను రక్షణనిచ్చు విశ్వాసం లేనివానుగా శరీర సంబంధిగా ఉన్నట్టు చూస్తాం. అదే రీతిగా అతను లోకమును ఆరాధించేవానిగా ఉన్నట్టు చూస్తాము. 3వదిగా చూస్తే అపవాది సంబంధిగా ఉన్నట్లుగా కూడా చూద్దాం. 4వ విషయానికి మనం వద్దాం. ఆ యొక్క ఫెయిత్ లో ఫస్ట్ వన్ ఈజ్ ఏంటంటే మొట్టమొదటిది సేవింగ్ ఫెయిత్. తెలుగులో రక్షణనిచ్చు విశ్వాసం. 2వది అనగా ఆరాధించు విశ్వాసం. 3వది సఫరింగ్ ఫెయిత్ అనగా శ్రమపడు విశ్వాసం. శ్రమపడటకు ఇష్టపడే విశ్వాసం అన్నట్టు. 4వదిగా మనం కనుక చూసినట్లయితే ఏబెల్ హ్యాడ్ స్పీకింగ్ ఫెయిత్ ఆల్సో. మాట్లాడే విశ్వాసం కూడా
ఉన్నదండి. ఏమని చెప్తున్నారో మనం చూస్తాము. 12వ అధ్యాయంలోనే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకును హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనము చదవండి. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకును హేబేలు కంటే మరి శ్రేష్ఠము హేబెలు కంటే మరి శ్రేష్ఠగా పలుకు రక్షణ ప్రోక్షణ రక్తమున మీరు వచ్చి హేబెలు కంటే మరి శ్రేష్టమైన రక్తం అంటున్నాడు. ఇక్కడ మనం 11వ అధ్యాయంలో చూసినట్టయితే 4వ వచనంలో ఏమనుంటుంది? విశ్వాసం బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతులకు సాక్ష్యం చెబుతాడు. తర్వాత ఏమన్నాడు? అతడు మృతి నందియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడొచ్చు. అతను మృతి నందియు ఆ విశ్వాసం ద్వారా ఏం చేస్తున్నాడు? మాట్లాడుచున్నాడు. ఒక మనం అక్కడ కనుక చూసినట్లయితే ఆ 12వ అధ్యాయం 24 వచ్చినట్టాడు హేబెలు కంటే శ్రేష్టమైన రక్తం అంటున్నాడు. ఈ దినమందు హేబెలు మనతో మాట్లాడుచున్నాడు. ఏమనంటే, అయ్యా నీలో రక్షణ ఇచ్చు విశ్వాసం ఉందా అని అడుగుతున్నాడు. ఆరాధించు విశ్వాసం ఉందా అని అంటున్నాడు. దేవుని కొరకు నీవు మాట్లాడటకు ఇష్టపడుతున్నవాడుగా ఉంటున్నావు అన్నాడు. కానీ ఒక మాట ఉందండి, హేబెలు కంటే మరి శ్రేష్టమైన రక్తం అనుకున్నదని అక్కడ అంటే హేబెలు యొక్క రక్తమేమో ఎక్కడ పారబోయబడిందండి? భూమి మీద పారబోయబడింది. అంతకంటే శ్రేష్టమైనటువంటి క్రీస్తు రక్తమేమో ఆ హేబెలు రక్తము భూమి మీద నుంచి మాట్లాడుతుంటే ఈ ఉదయ సమయంలో ప్రభువునందు ప్రియులారా దేవుని రక్తము క్రీస్తు రక్తం ఎక్కడి నుంచి మాట్లాడుతుంది? పరలోకం నుంచి మనతో మాట్లాడుతూ ఉంది. వల్ల అందుకే ఉంచబడిందండి. హేబెలు రక్తము భూమిలో చిందించబడింది, కానీ క్రీస్తు రక్తము ఇప్పుడు పరలోకములో మనతో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నీలో ఆయన ఎంత సంపూర్తిగా విశ్వాసం ఇచ్చినట్లయితే ఆ రక్తము నీతో మాట్లాడుతుందిగా. క్రీస్తు రక్తం యొక్క రక్త ప్రోక్షణ కిందకు నీవు వచ్చినావా? ఒక భక్తుడు అంటాడు, ఈ రోజు కనుక ఈ సాయంకాలం ఈ రోజు నువ్వు తీసుకొని పోబడుతున్నట్లయితే నీవు క్రీస్తు రక్తం కిందకు నీవు వచ్చావా? హేబెలు రక్తం నీతో మాట్లాడిందా? భూమిపై ఉన్న సాక్ష్యం ఇచ్చుచున్నాడు. పరలోకం ఉన్న రక్త ప్రోక్షణ కిందకి నీవు వచ్చావా లేదని ప్రశ్న వేసుకో. ఒకవేళ నీవు రక్షణ పొందినట్లయితే నీలో ఆరాధించే విశ్వాసం ఉన్నదా? రక్షణ లేకపోతే ఈ దినమందు ప్రభువు నీతో మాట్లాడుచున్నాడా? ఇదిగో ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. హేబెలు వంటి విశ్వాసం నీలో లేనట్లయితే ప్రభు అంటున్నాడు, నాయనా నీవు చేయవలసింది ఏమి లేదు తండ్రి, నీ కుమారుని నువ్వు పంపించావయ్యా, నా స్థానంలో ఆయన చనిపోయాడు. ఆ కలువరి రక్తం ఆయన కలువరిపై రక్తమును చిందించాడు. ఆయన రక్త ప్రోక్షణ కింద నేను వచ్చుచున్నాను. హేబెలు వలె నేను కూడా పాపినని ఒప్పుకొచ్చున్నాను, నన్ను క్షమించని నువ్వు చెప్పినట్లయితే దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఒకవేళ కనుక నీవు ఆ మాట కూడా చెప్పుకున్నట్లయితే కేయిన్ సంఘ పరిస్థితి ఏంటంటే ఒక మాట అంటాడండి. కేయిన్ ఆదికాండంలో చూద్దాం, అది భయంకరమైన మాట ఉంటుంది అక్కడ. అందుకు ఆదికాండము 4వ అధ్యాయము 13వ వచనం ఏమంటున్నాడు? నా దోష శిక్ష ఏమని ఉండాల్సిందండి కయ్యను? నా పాపము భరించలేనిదయ్యా, నేను ఇంత గొప్ప పాపం చేశాను, నన్ను క్షమించమని పశ్చాత్తాపడినట్లుగా రాసింది అక్కడ. మన విషయం కూడా అంతేనండి. నేను రక్షణ పొందను అని నీవు అనుకున్నట్లయితే ఈ దినమందు కయ్యేనుకు దేవుడు ఇచ్చున్న సాక్ష్యం ఏంటంటే యోహాను సువార్త పత్రికలో మనం చూసినట్లుగా అతను అపవాది సంబంధి, నరకమునకు పాత్రుడు. నీవు దేనికి పాత్రుడు? ఒకవేళ నీకు ఇన్ని మార్లు వారం వెంబడి వారం స్వార్థ ప్రకటించబడుచున్నది కదా, నీవు లోబడుచున్నావా? లేక కయ్యేను వలె భూ సంబంధమైనటువంటి ఫలమును నీవు తీసుకొని వచ్చున్నావా? నేను చేస్తున్న పనిని బట్టి నేను పరలోకానికి వెళ్తాను, నాకు అవసరం లేదు రక్షణ అని నీవు అనుకుంటున్నావా? ప్రభునందు ప్రియులారా, స్పష్టమైన రీతిలో దేవుడు చెప్తున్నాడు, హేబెలు వంటి రక్షణ ఇచ్చే విశ్వాసం నీలో ఉందా? లేక పతనం అవుటకై కేవెను వంటి కయ్యను వంటి అలక్ష్యము కలిగిన వాడుగా నీవు ఉంటున్నావా? దేవుడు నీతో మాట్లాడినట్లయితే ఈ దినమందే నువ్వు ఒప్పుకో. ఎందుకంటే నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత ఉంటావో లేదో మనకు తెలియదు. ఏ క్షణమందు దేవుడు ఎవరిని తీసుకుని వెళ్తాడో తెలియదు. జాగ్రత్త సుమా. ప్రభువు నీతో మాట్లాడినట్లయితే, ఒకవేళ నువ్వు రక్షణ పొందినట్లయితే రెండవ మెట్టుకు నువ్వు వచ్చావా? సాక్రిఫైజింగ్ ఫెయిత్.
ఆరాధించి విశ్వాసం నీలో ఉందా? సంపూర్తిగా సజీవ యాగంగా నేను సమర్పించుకుని ఉన్నావు. అందుకే ప్రభు అన్నాడు, నన్ను జ్ఞాపకం చేయటకై దీనిని చేయడం చెప్తున్నాడు. ఆయన నీ కొరకు రక్తము చిందించి తండ్రికి విధేయత చూపించి పరలోకమందు నీ పక్షమున ఆయన అక్కడ విజ్ఞాపన చేస్తూ ఉంటే నీవేం చేస్తా ఉన్నావు? నీవు ఆయన వీపు తిప్పి లోకం వైపు చూస్తున్నావా? ముగ్గురు వ్యక్తులు నేను చూపించాను. ముగ్గురు మొట్టమొదటిగా కయ్యను వంటి అపవాది సంబంధిగా మనం ఉంటున్నామా? లేక శరీరం విశ్వసించి ఏశావు వంటి భ్రష్టుని వలె మనం ఉంటున్నామా? లేక మూడోదానిగా ఐగుప్తు లోకమును అనుసరించి లోక మర్యాదను అనుసరించున్నామా? ఎటువంటి పరిస్థితిలో ఉన్నామో మన జీవితాన్ని పరీక్షించుకుందాం. ఒకవేళ అటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే హేబెలు రక్తము భూమి మీద నుంచి నీతో మాట్లాడుతుందంట. ఇదిగో నాయన, నన్ను నేను హతసాక్షిని అయిపోయాను, కానీ నా రక్తం ఇంకానూ మాట్లాడుతుంది. స్పీకింగ్ ఫెయిత్. ప్రభునంత పిల్లరా, మనం గమనించాల్సింది ఏంటంటే, కొందరు దేవుణ్ణి పెదవులతో మాట్లాడటకే ఇష్టపడతారు. వారే సువార్థికులు గాను ప్రసంగికులు గాను ఉంటారు. కొందరైతే తమ జీవితం ద్వారా దేవుని గురించిన సాక్ష్యం ఇస్తారు. మరికొందరైతే హతసాక్షులు అవుతారండి. నీవు ఏ కోవకు చెందినవాడిని? ఈ మూడిట్లో ఒకవేళ నీవు అందరికీ నువ్వు స్వార్థ ప్రకటించలేవు, కానీ నీ కుటుంబం అందు నీవు ఆరంభించావా? డూ యూ హ్యావ్ దట్ స్పీకింగ్ ఫెయిత్ నీలో ఉన్నదా? లేక లివింగ్ ఫెయిత్ అనేది నీలో ఉన్నదా? నీ జీవితం ద్వారా ఇదిగో ఇతను రక్షింపబడ్డాడు, ఆ దినము నుంచి ఇతని జీవితం సంపూర్తిగా మారిపోయింది, ఇతనిలో ఏం జరిగిందో నేను అడగాలని ఆ కాంక్ష నీలో కలుగుతున్నదా నిన్ను చూచినప్పుడు ఇతరులు? లేక నీవు హతసాక్షి అవుటకు సిద్ధపడి ఉన్నావా? జాగ్రత్త, ప్రభు బలం అని యుద్ధించబడింది. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని ప్రభు ఆజ్ఞాపించినప్పుడు త్వరగా తిరిగి రానయ్యన్న దేవుడు ఉన్నాడు. ఈ రోజు కనుక ఆయన వచ్చినట్లయితే సిగ్గులేని ముఖంతో నీవు నిలబడగలవా? అయ్యా, హేబెలు వలె నాలో కూడా నిన్ను నీ రక్షణ పొందిన వాడిని నేను ఆరాధించుచున్నాను, నేను శ్రమపట్టుకు సిద్ధపడి ఉన్నాను, సాక్ష్యం కూడా ఇచ్చానని నీవు చెప్పగలవా? ఈ 4 విశ్వాసాలు లేకుండా ఉన్నట్లయితే మన జీవితము వ్యర్థమే. జాగ్రత్త. హేబెలు ఈ రోజు మనతో మాట్లాడాడు. దేవుని చిత్తమైన మరొక ఆదివారం ఇంకొక వ్యక్తిని కూడా మనం చూద్దాము. అప్పటి వరకు మనం మన వల్లలో మనం పాల్గొనటకు ముందు మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. సో ఆనంద్ వల్లను పంచుతాడు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.